అతీతమైనటువంటి స్థితిని పొందాడంటే ఈశ్వరుడి యొక్క రక్షణ పొందిన వాడికి రక్షణము లేక సాధుడు రక్షణము కలిగి సాధుడు ఈశ్వరుడి చేత రక్షింపబడు, రక్షణము లేక అసాధుడు శిక్షితుడకు కలుడు చేత పాప చిత్తుండగుటందంటారు పోతన గారు. ఈశ్వరుణ్ణి మాత్రమే నమ్ముకుని పూర్వజన్మలలో ఆయన పాదములు పట్టుకున్నవారు ఎంత చిత్రంగా బతికేస్తారంటే మన ఊహకందదు. నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో తరచు చెప్తుంటాను, ఒక తల్లికి ల్యాబొరేటరీలో ట్రైన్లో ప్రసవం అయిపోయింది. ప్రసవం అయిపోతే ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఎంతకీ రావట్లేదేమిటి ఈవిడని తలుపులు కొట్టారు. నిడదవోలులో రైలు ఆగిపోయిన తర్వాత ఆ రోజుల్లో నాతో షటిల్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ మీద నిలబడిపోతే ఈవిడ్ని బయటికి తీసుకొస్తే ట్రైన్ ఆపేశారు. ఆవిడ ఏం చెప్పిందంటే ప్రసవం అయిపోయింది, ఆ పిల్ల ఆ ల్యాబొరేటరీ తాలూకా హోల్లోంచి 2 పట్టాల మధ్యలో రాళ్ల మీద పడిపోతే ట్రైన్ వెళ్ళిపోయింది. తల్లి కదా ఎంతైనా వదిలేలేరు కదా, పిల్లవాడిని ఎక్కడ పడిపోయాడో చూద్దామని పరిగెడితే పాపం అక్కడ ట్రాలీ ఉంటే ట్రాలీ మీద తీసుకెళ్లారు వాళ్ళని తీసుకెళ్తే అంత దూరం వెళ్ళేటప్పటికి కొంతమంది హాకర్స్ ఉంటారు, వాళ్ళకి పర్మిషన్ ఉండదు, ట్రైన్లో అమ్మకూడదు. వాళ్ళు స్టేషన్ కి బాగా ఔటర్ లోనే రన్నింగ్ ట్రైన్ లోంచి దిగిపోతుంటారు. ఒక వేరుశనక్కాయలు అమ్ముకునేవాడు బుట్ట పట్టుకుని నిడదవోలుకి బాగా ఔటర్ లోనే కిందకి దిగిపోయాడు. బ్రాహ్మణగూడెం దాటుతుండగా దిగిపోయాడు. 4 అడుగులు వేసేటప్పటికి కాకులు అరుస్తున్నాయి. ఏమిటి సడన్ గా కాకులు అరుస్తున్నాయి, పావుందేమో అనుకుంటూ చూస్తున్నాడు. క్యార్ అని ఏడుస్తూ చంటి పిల్ల ఉంది. ఆ పిల్లకేం తెలుసు, రైలు వెళ్ళిపోయింది. ఇంతే పిల్ల తగలలేదేమి, రైలు వెళ్ళిపోయింది. ఆ పిల్లని తీసి వేరుశనక్కాయల బుట్టలో పెట్టుకుని నిడదవోలు స్టేషన్కి ఎదురొచ్చాడు వాడు. ఈ పిల్లని తీసుకొచ్చి తల్లికి అప్పచెప్తే, నిజంగా ఆ రోజున మీరు నమ్మండి నమ్మకపోండి, మా జీవితంలో ఏదో అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ వచ్చేసి మమ్మల్ని SRM పోస్ట్ లో వేసేస్తే ఎంత ఆనందపడిపోతామో అంత ఆనందపడిపోయాం. ఎందువల్ల అంటే ఆ బిడ్డ ఏమిటి, ఎక్కడో పడిపోవడం ఏమిటి, తల్లికి దక్కడం ఏమిటి, ఏం ఆశ్చర్యం నిజంగా. ఇప్పుడు చెప్పండి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నవాడు ఎందుకు రక్షింపబడడు? మీకు చెప్పి రక్షించాలా? ఇలా ఉంటుందంటే మోడస్ ఆపరెండి, ఇలా ఉండి రక్షిస్తానని మీకు చెప్పాలా? మీకు కావలసింది రక్షణ అంతే. ఆయన తలుచుకున్న నాడు పంచభూతములు ఆయన ఎందుకు రక్షించలేడు? రక్షించగలడు. అందుచేత ప్రహ్లాదుని ఆయన రక్షించుకున్నాడు, తనవాడైన కారణం చేత, తన యందు భక్తి కలిగిన వాడైన కారణం చేత. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి, ఒక పొరపాటు జరగడం మానవ సహజం. ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు, లేదా ఒక కష్టం వచ్చి ఉండొచ్చు. దానికి వెరచి పారిపోకూడదు, ఈశ్వరుడికి నివేదించుకోవాలి. ఈశ్వర, నా వల్ల ఒక పొరపాటు జరిగింది, దీన్ని నేను ఎలా దిద్దుకోవాలి అని ధ్యానం చేయాలి. ఈశాన్య దిక్కున కూర్చొని చేస్తే ముందు మనస్సు ప్రశాంతత కలిగి తరువాత